ఇందిరానగర్ కాలనీలో గత 10 సంవత్సరాలుగా మీరు ఈ డ్రైనేజ్ సమస్యతో బాధపడుతున్నారు. ఇది మీతో పాటు అందరికీ మాకు కూడా తెలిసిన విషయమే. గత 2 GHMS ఎన్నికల్లో కూడా మీరు ఒకసారి టీఆర్ఎస్కు, ఒకసారి లోకల్లో ఉంటాడు, మా పక్కకే ఉంటాడని చెప్పి కూడా బీజేపీ క్యాండిడేట్కి అవకాశం ఇచ్చారు. అయినా కూడా మీ ఇందిరానగర్లో ఇది డ్రైనేజ్ గల్లీ అంటారు. దీన్ని ఈ గల్లీ పేరు ఏంటంటే డ్రైనేజ్ గల్లీ అని ఒక పేరు పోయింది. అలాంటి డ్రైనేజ్ గల్లీని ఈరోజు రూపుమాపడానికి ఒక అవకాశం దొరికింది. మొన్న ఎమ్మెల్యే ఎలక్షన్స్లో పరమేశ్వర్ రెడ్డి అన్న గారి దృష్టికి ఈ డ్రైనేజ్ విషయం చాలా కాలనీలు ఇక్కడ గల్లీలు ఉన్న వాళ్ళందరూ కూడా తీసుకుపోవడం జరిగింది. ఆ రోజు పరిష్కరిస్తామని చెప్పి మేము ఆయనతో పాటు ఉన్న సమయంలో చెప్పడం జరిగింది. ఈరోజు ఆయన నాయకత్వంలో మన ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లి ఈ సమస్యను పరిష్కరించినందుకు చాలా కృతజ్ఞతగా ఉన్నాం. అదే రకంగా మీరు కూడా ఆలోచించాలి. పనిచేసే వాళ్ళకి అవకాశం ఇవ్వండి, కష్టపడే వాళ్ళకి అవకాశం ఇవ్వండి. ప్రభుత్వం లేదున్నా కూడా మీరు గత 2 టర్ములు కూడా చూసిరు. కాంగ్రెస్ పీరియడ్లోనే మీకు రోడ్లు వచ్చినాయి, నల్లలు వచ్చినాయి, ఇతరత్ర అభివృద్ధి పనులు వచ్చినాయి. ఇప్పుడు కూడా మీకు అన్ని కూడా కాంగ్రెస్ ప్రభుత్వంలో వస్తున్నాయి. కాబట్టి మీరందరూ కూడా ప్రభుత్వానికి కృతజ్ఞతగా ఉండగాలని చెప్పి కోరుకుంటూ నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు ధన్యవాదాలు తెలియజేస్తూ జై కాంగ్రెస్.